మామూలుగా విజయసాయిరెడ్డి వైసీపీలో ఆయన ఒకప్పుడైతే సెకండ్ పొజిషన్‌లో ఉండేవాడు. జగన్ తర్వాత మొత్తం విజయసాయిరెడ్డి చూసుకునేవాడు. ముఖ్యంగా ఆయనకి ట్రబుల్ షూటర్ అనే పేరుంది. సమస్య పార్టీలో గాని, ఎక్కడైనా ఏ సమస్యొచ్చినా ఆయన డీల్ చేస్తాడు. అట్లాగే కేంద్రంలో కూడా లైజనింగ్‌గా ఉండేవాడు. లైజనింగ్ ఆఫీసర్‌లాగా పనిచేసేవాడు. అంటే ఇటు జగన్‌కి, కేంద్రంలో బీజేపీ పెద్దలకి మధ్య ఒక అనుసంధానకర్తగా కూడా ఆయన ఉండేవాడు. సో, రెండోదేందంటే జగన్ ఫ్యామిలీతో రాజారెడ్డి కాలం నుంచి కూడా జగన్ ఫ్యామిలీకి ఆయన చార్టర్డ్ అకౌంటెంట్ ప్లస్ కంపెనీలకి అడ్వైజర్‌గా కూడా ఉండేవాడు. ఓకే. ఫైనాన్షియల్ మ్యాటర్స్‌లో ఆయన అడ్వైజెస్ కూడా ఇచ్చేవాడు. జగన్ పెట్టిన కంపెనీలు పెట్టినప్పుడు కూడా ఈయనే ఫైనాన్షియల్ అడ్వైజర్ అండ్ ఆడిటింగ్ వ్యవహారాలు కూడా చూసుకునేవాడు. ఎందుకంటే విజయసాయిరెడ్డికి ఆడిటింగ్ కంపెనీలు చెన్నై, బెంగుళూరు, హైదరాబాద్‌లో ఆఫీసులు కూడా ఎప్పటినుంచో ఉన్నాయి. సో, ఆయన బ్యాంకింగ్ సెక్టర్‌లో కూడా పనిచేశాడు. ఆయన మొన్న చెప్పుకున్నాం. సో, ఈ నేపథ్యంలో ఈమె అక్కడ భీమునిపట్నం, వైజాగ్‌లో భీమునిపట్నం, భీమిలి బీచ్‌లో ఒక 4 ఎకరాల్లో ఒక రిసార్టు, ఒక హోటలు ఈ కన్‌స్ట్రక్షను స్టార్ట్ చేసింది. ఈ కన్‌స్ట్రక్షన్ మీద గతంలో కూడా వైసీపీ వాళ్ళు విమర్శలొచ్చాయి. ఎందుకంటే ఈయన ఉత్తరాంధ్రకి వైసీపీకి ఇన్ఛార్జిగా పెట్టారు జగన్. అందువల్ల వైజాగ్‌లో ఈయన అనేక అక్రమాలకు పాల్పడ్డాడనేది ఇటు తెలుగుదేశం, బీజేపీ, జనసేన ముగ్గురు కూడా ఈయన మీద ఆరోపణలు చేస్తూ వచ్చారు. ముఖ్యంగా వాళ్ళ కూతురు, అల్లుడు అనేక అక్రమాలకు పాల్పడుతున్నారని, అల్లుడు బ్రదర్స్ వాళ్ళు కూడా చేస్తున్నారని ఈయన మీద ఎప్పటి నుంచో విమర్శలు ఉన్నాయి. దానికి సంబంధించి కేసులు ఉన్నాయి. అయితే దీనికి సంబంధించి వైజాగ్‌లో జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ ఒక పిల్ వేశాడు. పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పిటిషన్ వేశాడు హైకోర్టులో. ఓకే. ఎందుకంటే ఫుల్ ట్యాంక్ ఎప్పుడైనా ఏమన్నా జరిగితే అక్కడి వరకు కూడా రావచ్చు కాబట్టి బఫర్ జోన్ కూడా వదులుతారు. అలాగా ఈ సిఆర్జెడ్ కూడా కోస్టల్ రెగ్యులేషన్ జోన్ సిఆర్జెడ్ అంటే దీంట్లో కూడా ఏమంటే హెచ్టిఎల్ పరిధి అని ఉంటుంది. హెచ్టిఎల్ అంటే హై టైడ్ లెవెల్ అనమాట. సముద్రంలో అలలు పెద్ద వచ్చినప్పుడు ఎక్కడి వరకు సముద్రం వస్తుందో దాన్ని హెచ్టిఎల్ పరిధి అంటారు. అంటే దాదాపు 500 మీటర్లు హెచ్టిఎల్ పరిధి. అక్కడ ఎటువంటి కట్టడాలు కట్టకూడదు. అట్లాగే 100 మీటర్లు అలాంగ్ బ్యాక్ వాటరు, రివర్సు అలాగా 100 మీటర్లకి సంబంధించింది. సో, మామూలుగా ఈ సిఆర్జెడ్ని కొన్ని జోన్లుగా చేశారు. ఒకటేమో ఎకలాజికలీ సెన్సిటివ్ జోన్స్ అంటారు. అంటే అక్కడ రేర్ యానిమల్స్ కానీ, రేర్ ఇవి కానీ, రేర్ చెట్లు కానీ ఎకలాజికల్గా ఇంపార్టెంట్ అనుకున్నప్పుడు అదొక జోను. డెవలప్డ్ జోను, తర్వాత మూడోది రూరల్ ఏరియాస్లో ఉండే జోను, నాలుగోది క్రిటికలీ వల్నరబుల్ కోస్టల్ ఏరియాస్ అంటారు. దీన్ని అక్వాటిక్ ఏరియాస్ అని కూడా అంటారు. సో, ఇటువంటి జోన్స్గా డివైడ్ చేసి ఏ జోన్లో ఎలాగా పరిరక్షించాలనేది స్పష్టమైన గైడ్లైన్స్ ఫ్రేమ్ అయినాయి. మనకేందంటే సెంట్రల్ కోస్టల్ ఎకోసిస్టమ్ అండ్ కమ్యూనిటీ సస్టైనబుల్ డెవలప్మెంట్ దృష్టిలో పెట్టుకొని ఇవన్నీ కూడా ఫామ్ అయినాయి. మనకి సెక్షన్ 3 ఆఫ్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ ఉంది 86. అందులో భాగంగా 99లో ఫస్ట్ ఈ సిఆర్జెడ్ అనేది ఏర్పాటు చేశారు. దాని తర్వాత దాన్ని 2011లో 2018లో అప్డేట్ కూడా చేశారనమాట సిఆర్జెడ్ని. ఇప్పుడు ఈమె కట్టిన ఈ 4 ఎకరాల గెస్ట్ హౌస్ ఏదైతే ఉందో ఇది ఈ సిఆర్జెడ్ చెప్పిన ఈ జోనల్ చెప్పిన పరిధి ఏదైతే ఉందో హెచ్టిఎల్ పరిధిని దాన్ని ఆమె అధిగమించి కట్టింది. వైసీపీ అధికారాన్ని ఉపయోగించుకొని గవర్నమెంట్ నుంచి జీవీఎంసీ నుంచి పర్మిషన్లు తెచ్చుకొని ఆమె కట్టింది అనేది ఇప్పుడు కోర్టులో ఈ పీతల మూర్తి యాదవ్ ఆయన వేసిన పిల్లిని బట్టి నిరూపితమైంది. అంటే ఇప్పటి వరకు కూటమి నాయకులు ఇటు విజయసాయిరెడ్డి మీద, వాళ్ళ కూతురు, అల్లుడు మీద పెట్టిన విమర్శలు కరెక్టే అని కోర్టు నిరూపించినట్టుగా అయిందనమాట. ఇది ఖచ్చితంగా ఆహ్వానించాల్సిన నిర్ణయం కోర్టు. ఎందుకంటే విపరీతంగా విజయసాయిరెడ్డి కాదు, అసలు అందరూ రాజకీయ నాయకులు పర్యావరణం అనేది కేవలం స్కూల్ పిల్లల టెక్స్ట్ బుక్లో లెసన్లకు పరిమితమైంది కానీ ఎవరు ఫాలో కావట్లేదు. ఇంక్లూడింగ్ అమరావతి పర్యావరణాన్ని బ్రేక్ చేస్తుంది అనేది చాలామంది తెలియజేసినా కూడా అమరావతిని అక్కడే కట్టుతున్నాడు చంద్రబాబు. అలాగా మన ఇంకా హైదరాబాద్ సిటీ హైడ్రాకి సంబంధించి ఎన్ని చర్చలు చూసాం.
అసలు చెరువు పరిధిలో ఎఫ్టీఎల్ పరిధిలో రోడ్లు ఉన్నాయి, ఎఫ్టీఎల్ పరిధిలో గవర్నమెంట్ బిల్డింగ్లు ఉన్నాయి, ఎఫ్టీఎల్ పరిధిలో ప్రైవేటు వ్యక్తులు అందరూ కూడా పెద్ద పెద్ద స్థాయిలో కట్టడాలు ఉన్నాయి.